సార్, మీరు ఇప్పుడు చీరాల ఇన్‌చార్జ్‌గా ఉన్నారు సార్. ఇంతకుముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన అంటే మీ పార్టీలో గెలిచి వెళ్ళిపోయిన లీడర్‌కి, మీకు ఒక తేడా ఏంటి అనంటే మీరేం జెప్తారు? నేను సిస్టమ్‌కి అలవాటు పడి పనిచేసేవాడిని. వాళ్ళ అవకాశాల కోసం, అధికారాల కోసం ఎదురు చూసేవాడు. అలా అనుకుంటే నేను ఏ రోజు ఎమ్మెల్యే, ఏ రోజు మంత్రి అవ్వాలి. నాకు చాలా ఆపర్చునిటీస్ వచ్చినాయి. కానీ ఆ ఆపర్చునిటీస్ ఏవి కూడా సఫలీకృతం కాలేదు. ఓకే. ఈరోజు కూడా నేను వచ్చిన రోజున నేను ఈ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంటుందని కానీ, ఇంత మార్పు వస్తుందని కూడా నేనేం ఊహించలేదు. నేను బోల్డ్‌గా మా నాయకుడు చెప్పాడు. యెస్, వెళ్ళాము. మనం ఏంటో రుజువు చేసుకోవాలి. మనకు ఒక అవకాశం వచ్చింది అనే భావంతో వచ్చాను తప్ప వేరే ఇందులో ఏమి లేదు. ఎందుకంటే ధైర్యం అనేది ఏడ నుంచో రాదు. 30 సంవత్సరాలు వ్యాపారం చేశాం. ఓకే. ఆఫ్టర్ ఆల్ చీరాల ఇక్కడే పుట్టి ఇక్కడ పెరిగిన వాడిని చూసి నేను భయపడతానా? కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని ప్రాంతాల్లో వ్యాపారం చేశాను నేను. ఎన్ని కులాలతో నేను కలిసి పనిచేశాను. ఎన్ని బెదిరింపులు చూసుంటాను. బెజవాడ లాంటి రౌడీజాలు ఎన్ని చూసుంటాను నేను. ఆ సమయాల్లో మమ్మల్ని పిలిచి మాట్లాడిన సందర్భాలు లేవా? ఉన్నాయి. సెటిల్‌మెంట్. ఉంటాయి. ఓకే. మనం కొన్ని సందర్భాల్లో నష్టమైనా సరే పరువు ప్రతిష్ట కోసం కాముకున్న రోజులు కూడా ఉంటాయి. కానీ చీరాల్లో అటువంటి పరిస్థితి అయితే రానీలేదు. ఎందుకంటే ఇక్కడ ప్రజలకి ఆల్రెడీ అర్థమైపోయింది కాబట్టి ఆ పరిస్థితుల్లో మనం ముందుకెళ్తున్నాం. సార్, మీ చరిత్ర చెప్పుకుంటూ పోతే చాంతాడంత. చాలా పెద్ద చరిత్ర. అవును. కాపోతే మా ప్రేక్షకుల కోసం అంటే ఫస్ట్ టైమ్ ఓటర్స్ సార్. అంటే నేను జర్నలిజంలో ఉన్న నేను నే నేను తె నాకు తెలిసుండొచ్చు. లేకుంటే పెద్దలు ఎంతోమంది ఉంటారు ఈ నియోజకవర్గంలో, ఈ రాష్ట్రంలో. వాళ్ళకి మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చేశారో వాళ్ళకి తెలిసుంటది. ఫస్ట్ టైమ్ ఓటర్స్ కోసం నేను అడుగుతున్నాను సార్. ఆహ్, మీరు ఎటువంటి నేపథ్యం నుంచి రాజకీయంలోకి రావటం జరిగింది? అమ్మా, నాన్నగారు ఏం చేస్తుండేవారు? మీరు ఏం చదువుకున్నారు? నేను బీకామ్ చేశాను. ఓకే. అమ్మ నాన్న ఇద్దరు కూడా వ్యవసాయదారులే. చాలా రిమోట్ ఏరియా నుంచి బయటకు వచ్చి వ్యాపారాలు చేసాం. వ్యాపారాలతో పాటు సైమల్టేనియస్‌గా రాజకీయాల్లో కూడా ఉన్నాం. సర్పంచ్ దగ్గర నుంచి ఉన్నాను. ఓకే. అంచెలంచెలుగా. సర్పంచ్ దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్నాం. సేమ్ టైం విద్యాలయాలు కూడా నిర్మించాం. ఒక 20 ఏళ్ళగా 3 లైన్‌లో మేము కంటిన్యూగా వస్తూనే ఉన్నాం. జనరల్‌గా ఎప్పుడు కూడా మా జోలికి రాకుండా మేము ఎవరిని పొరపాటున కూడా ఒక మాట అనే మనస్తత్వం మాది కాదు. ఎప్పుడు సైలెంట్‌గానే కామ్‌గానే వెళ్ళేవాళ్ళం. అట్లా అని వాడు ప్రవర్తిస్తే అది ఎప్పుడు ఊరుకోలే. ఓకే. మేము ఎప్పుడు ఊరుకోలేదు. నా పనేదో నేను చేసుకుంటూ వెళ్ళా. ఎవడి జోలికి మనం వెళ్ళలేదు. మన జోలికి వస్తే కూడా పర్లేదులే అనుకున్న పరిస్థితి అయితే కాదు. ఎందుకంటే నేను పర్లేదు అనుకుంటే నా వెనకాలోడి పరిస్థితి ఏంటి? అంతే కదా! ఇప్పుడు నన్ను నేను కాపాడుకోలేనోడిని నా ప్రజల్ని నేనేం కాపాడతా? సో ఆ దమ్ము ధైర్యం ఉంది కాబట్టి కష్టకాలంలో ఒక 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 దరిద్రపు టైం ఇది ఈ రాష్ట్రానికి. ఓ పక్క నుంచి 2 సార్లు కోవిడ్ వచ్చింది. ఎక్కడ అభివృద్ధి లేదు. దుర్మార్గులు చేతిలో రాష్ట్రం పెట్టాము. వాళ్ళు ప్రవర్తించే విధానము, వాళ్ళు దోసుకుంటున్నటువంటి విధానం చూస్తే చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఒక ఇండస్ట్రియలిస్టులుగా, ఒక విద్యాలయాలు మనం నెలకొల్పిన వాళ్ళుగా, సమాజంలో సేవ చేసేవాళ్ళుగా చాలా ఇబ్బంది మాకు. కానీ దానంతా భరించాం. ఎందుకంటే చూద్దాం, మనకు కూడా ఒక మంచి రోజు వస్తుంది. ఆ రోజు కోసం వెయిట్ చేద్దామని ఆగడం జరిగింది. సార్, ఇంకొక విషయం, ఈ ప్రాంతానికి సంబంధించి బీసీలు అత్యధికంగా ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. ఈసారి ఈ ప్రాంతం బీసీలు ఎటువైపు ఉండబోతున్నారు? ఎందుకంటే టీడీపీ. బీసీలు ఎటువైపు ఉంటారు? బీసీలు ఇంతవరకు బీసీలే లేడు. బీసీ వాడు ఒకడు వచ్చాడు. వాడి వైపు ఉండక ఇంకెటు ఉంటారు వీళ్ళు? ఇన్ని సంవత్సరాలు కనీసం ఎక్కడో దగ్గర ఆడికి మనసులో ఉంటుందిగా, ఇన్నేళ్ళు మనం ఎవడెవడికో సాయం చేసాము, ఈరోజు మన బీసీ వాడు వచ్చాడు, వాడికి మనం ఏదో ఒక సాయం చేయాలా అనే భావం అయితే రాకుండా పోదుగా. అంటే నేను ఎందుకు అడిగానంటే సార్, తెలంగాణలో బీసీ సీఎం అని బీజేపీ అనౌన్స్ చేశారు. బీజేపీకి 8 సీట్లే వచ్చినాయి. అది మైండ్ గేమ్ అండి. ఎందుకనంటే వాడి పార్టీ రాదు. పార్టీ రానప్పుడు మంత్రులు ఇస్తారంటే అవి ఇస్తే మటుకు ఊరికే అట్ట అవుతాయి. ఓకే. అంత ఆషామాషిగా ఒక ముఖ్యమంత్రి అవడానికి దాని ఎంత ప్రణాళిక అవ్వాలి. మరి చూశారు బీసీ ముఖ్యమంత్రులు అయినటువంటి బీహార్ విషయంలో కానీ, మరి ఉత్తరప్రదేశ్ విషయంలో కానీ అంత పెద్ద అబ్సల్యూట్లీ మెజారిటీ వచ్చిన వాళ్ళు ఓడిపోక తప్పలేదుగా. అవును. కాబట్టి ఒకటి, గతంలో కూడా బీసీలను గెలిపించింది ఈ నియోజకవర్గం. గతంలో కూడా బీసీలను గెలిపించింది.
ఆ తర్వాత కాలంలో బీసీలకి ఛాన్స్ రాలేదు. ఇప్పుడు మళ్ళీ ఒక బీసీకి అవకాశం వచ్చింది. రైట్. అంటే అవకాశం వచ్చినప్పుడు బీసీలు ఆదరించారు ఇక్కడ. మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు బీసీలకి ఒక ఛాన్స్ వచ్చింది. సార్ ఇంకొక విషయం ఏంటంటే సార్, ఐడియాలజికల్గా మాట్లాడుకుంటే 2014-19 టర్మ్కి ముందు, ఎలక్షన్స్కి ముందు జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తులో ఉన్నాయి. ఆ తర్వాత కొన్ని కారణాల రీత్యా మొన్న 19 ఎలక్షన్స్కి విడిపోయారు. అటు మీరు నష్టపోయారు, వాళ్ళకైతే చావు దెబ్బ తగిలింది జనసేనకి. బీజేపీ అసలు డిపాజిట్లు వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ మీ ముగ్గురు కలిసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎలా ఉండొచ్చు సిచ్యువేషన్ ఈసారి? మళ్ళీ 14 రిపీట్ అవుద్దా? 14 గెలుపుతో రిపీట్తో పాటు మళ్ళీ ఇంటర్నల్ గొడవలు జనసేనకి, బీజేపీకి మీకు రాబోతున్నాయా? ఎందుకు వస్తాయి? ఇప్పుడు రోజు అదే పనా? తెలుసో గతంలో తెలియకో జరిగింది కాబట్టి అడుగుతున్నా. ఎప్పుడో ఒకసారి పొరపాట్లు జరుగుతాయి. అంటే పొరపాట్లు జరిగినంత మాత్రాన అది నా లెవెల్ కాదు, నాకు కూడా ఐడియా లేదు. పొరపాట్లు జరిగితే ఆ పొరపాట్లు సరి చేసుకుంటేదే గొప్పతనం, కానీ రోజు అదే పొరపాటు చేస్తారని ఎందుకు అనుకుంటాం? ఈ నియోజకవర్గంలో మీకు బీసీలు అంటే కాపులు ఎక్కువ, కాపులు కూడా బీసీల్లోకి. ఓకే. కాపులు కాదు, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అత్యధిక బీసీలు చేనేతలు. నేను అంటే నాది కాదు సార్, కాపులు కూడా వస్తారు బీసీల్లోకి. కాపులు అంటే ఇక్కడ 2 రకాలు. తూర్పు కాపులు అందరూ కాపులు ఉంటారు, బయట నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు. ఇక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళు ఇంకా కాపులు అవ్వలేదని అనుకుంటున్నాను నేను. వాళ్ళు కూడా కాపులా కాదనుకుంటున్నాను. అయితే జనసేన కాపులను రిప్రజెంట్ చేస్తుంది సార్. వాళ్ళు మీకు అబ్సల్యూట్ సపోర్ట్ ఇస్తారని మీరు అనుకుంటున్నారా? 100% ఈ మధ్య ఎందుకు ఇవ్వరు? ఎందుకనంటే మీ ఇద్దరం కలిసి పనిచేయాలనుకుంటున్నప్పుడు ఇప్పుడు చూసినటువంటి నిరంకుశత్వం పాలన చూసి ఆడు చెప్పు దెబ్బలు తింటూ ఇంకా కలిసి పనిచేయమంటే ఇంకా దీనికి ఏమన్నా అర్థం ఏమైనా ఉందా? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మా యొక్క కలిసి ప్రయాణం చేసేవాడు దాంట్లో అనుమానం లేదు. ఇది డెఫినెట్గా రేపు రాబోయే రోజుల్లో జనసేన, తెలుగుదేశం పార్టీ గ్యారంటీగా పార్టీ అంటే అధికారంలోకి వస్తుంది. రైట్ సార్. ఇంకొకటి చిక్కు ప్రశ్న మీకు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయారు సార్ కొంతమంది. రేపు గెలిచాక వాళ్ళే అక్కడి నుంచి ఇక్కడికి వస్తా అంటే మీరు ఒప్పుకుంటారా? ఇప్పుడే ఒప్పుకోవట్లేదు, ఓకే. అప్పుడు దాకా ఎందుకు మీకు? ఇవాళ మటుకు లేరా? ఇవాళకి మటుకు పార్టీకి చాలామంది వస్తామంటున్నారు. ఓకే. కానీ మా నాయకుడు ఏమంటున్నాడంటే ఇప్పుడు దాకా పార్టీని కనిపెట్టుకున్నవాడు పరిస్థితి ఏంటనేది ఆలోచిస్తున్నారు తప్ప ఎవడు పడితే ఆయన వచ్చి సంకనేసుకుందాం అన్న ఆలోచన అయితే లేదు. అయితే ఆయన లెవెల్లో ఆలోచించిన నన్ను ఒక ఇన్ఛార్జిగా మీరు అడిగారు కాబట్టి నాకున్న ఆలోచన ప్రకారం అయితే రేపు అంత అవసరం ఏమీ కనపడదు. కాకపోతే అట్లా అని వాళ్ళందరినీ అవసరం లేదు పో అనేటువంటి మాట అంటారని అనుకోను. కలిసి పనిచేయడానికి వస్తే పర్వాలేదు, అధికారం ఇవ్వాలి కదా రేపు వస్తుంది. ఓకే. అధికారం కోసమే వస్తే కష్టం అవుతుంది. అధికారమే కావాలనుకొని నేను ఎమ్మెల్యేనే కావాలి, నేను ఎంపీనే కావాలనుకుంటే కొద్దిగా కష్టం అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి టైట్ సిస్టమ్ అది. అయినా ఆ సిస్టమ్ అవన్నీ కూడా మా నాయకుడు చూసుకునే విషయాలు. మా పరిధిలో ఉన్న ఆలోచన ఏంటంటే అట్లా ఏమి ఒకసారి జరిగింది కాబట్టి మళ్ళీ అదే పని చేస్తాం అనేటువంటి భావం అయితే లేదు.